సాగునీటి శాఖలో ఇంజనీర్గా చేస్తూ అవినీతి సాగు చేశాడు అతను. 100 కోట్లకు పైగా దోచేసి దాచేశాడు. ఇప్పుడు ఏసీబీకి అడ్డంగా బుక్ అయ్యాడు ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్. అయితే రేపు నిఖేష్ లాకర్లు తెరవబోతున్నారు ఏసీబీ అధికారులు. ఆ లాకర్లలో ఇంకెంత సంపద దాగి ఉంది అదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. గతంలో ఏసీబీ వలకు చెక్కిన సిపిఎస్ మాజీ ఏసీపీ ఉమామహేశ్వరరావుతో కలిసి నిఖేష్ కుమార్ సెటిల్మెంట్లు జరిపినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు చెరువుల బఫర్ జోన్లను అక్రమార్కులు మింగడానికి కారణమైంది కూడా ఈ ఘనుడే అని చెప్పి తేలుస్తున్నారు. బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణానికి అడ్డగోలుగా ఎన్ఓసీలు జారీ చేసి కోట్లలో తినేశాట. ఈ అక్రమార్కుడిని ఓ స్మాల్ టైం రియల్టర్ ఏసీబీకి పట్టించాడు. తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే ఇది 2వ అతిపెద్ద కేసుగా నిలవబోతోందంటే ఇతగాడు ఎంత పెద్ద అవినీతి తిమింగలమో అర్థం చేసుకోవచ్చు. అసలు నిఖేష్ ఇప్పటిదాకా ఎంత కొల్లగొట్టాడు, ఇక రేపు ఓపెన్ కానున్న లాకర్లలో ఇంకెంత నిధి నిక్షేపాలు బయటపడతాయనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. నిఖేష్కి నార్సింగిలో 4 అంతస్తుల హాస్టల్ భవనం ఉంది. మొయినాబాద్లో 6 ఎకరాల్లో 3 ఫామ్ హౌజులు ఉన్నాయి. శంషాబాద్ మియాపూర్లో 2 కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. తాండూరులో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బంధువుల పేరిట పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. బంధువుల ఇంట్లో కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల మార్కెట్ విలువ చూస్తే 600 కోట్లు ఉండొచ్చని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పుడు నిఖేష్కు చెందిన 7 బ్యాంకు లాకర్లపై ఏసీబీ దృష్టి పెట్టింది. రేపు ఆ లాకర్లను తెరవబోతున్నారు ఏసీబీ అధికారులు. ఆ లాకర్లలో ఇంకెంత సంపద ఉంటుందో అనే ఉత్కంఠ రేగుతోంది. ఆల్రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఏసీబీ రేపు లాకర్లు తెరవబోతున్నారని చెప్తూ ఉన్నారు. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏసీబీ? ఇంకా అయితే అక్రమాస్తులకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం బయటకు వచ్చింది? అంటే ఏసీబీ చరిత్రలో 2వ అతిపెద్ద ట్రాప్ కావడంతో ఇంకా అతనికి సంబంధించిన లాకర్ల పైన కొంత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దాదాపు కొన్ని 100 కోట్లకు సంబంధించిన ఆస్తులు గుర్తించిన తర్వాత ఆయన బినామీ పేర్లతో ఉన్నటువంటి లాకర్లను గుర్తించారు. రేపు ఒకసారి ఆ లాకర్లు తెరుచుకున్న తర్వాత అందులో డాక్యుమెంట్ రూపంలో కావచ్చు, నగదు బంగారు రూపంలో ఇలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఇక్కడ దాదాపు 4 సంవత్సరాలుగా ఆయన గచ్చిబౌలి ఏఈగా పనిచేస్తున్నప్పుడే చాలా వరకు ఉన్నతాధికారులతో ఆయన సత్సంబంధాలు నెరవేర్పి ఇరిగేషన్కి సంబంధించిన ఎలాంటి అనుమతులైనా కానీ కూడా నిఖేష్ దగ్గరికి ఆ ఫైల్ తీసుకెళ్తే వెంటనే క్లియర్ అవుతుందన్నటువంటి దాంతో చాలామంది నిఖేష్ని కన్సల్ట్ అవ్వరు. నిఖేష్ ఇక్కడ బఫర్ జోన్లో ఉన్నటువంటి దానికి ఇరిగేషన్కి సంబంధించిన వాటి విషయంలో ఖచ్చితంగా ఇరిగేషన్ అనుమతులు తీసుకున్న తర్వాతనే హెచ్ఎండి అనుమతులు ఇస్తాయి. కాబట్టి ఎక్కడ వెంచర్ వేయాలన్నా కానీ కూడా అక్కడ బఫర్ జోన్కి సంబంధించిన క్లియరెన్స్ ఇవ్వాలంటే ఒకవేళ అది బఫర్ జోన్లో నిర్మాణం ఉన్నా వాటికి క్లియరెన్స్ ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు దండుకొని ఆయన అనుమతులు ఇచ్చాడు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి బినామీలు కావచ్చు, ఆ తర్వాత ఆయనకు ఎవరైతే డిపార్ట్మెంట్లో సహకరించినటువంటి వ్యక్తుల పాత్ర పైన కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇదే క్రమంలో ఆయన కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ మొత్తం ఆయనకు సహకరించినటువంటి పైస్థాయి అధికారులకు సంబంధించిన పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. సో ఇప్పుడు రేపు 7 లాకర్లను ఓపెన్ చేసిన తర్వాత అందులో ఎలాంటి నగదు కావచ్చు, ఇతర డాక్యుమెంట్లు ఎలాంటి బయటపడతాయనేది కూడా చూడాలి. ఎందుకంటే మనం దేవికరాన్ని చూసాం. దేవికరాన్ని తర్వాత కొద్ది రోజుల క్రితం హెచ్ఎండిఏ బాలకృష్ణ పట్టుబడ్డాడు. ఆయన కార్డు వాల్యూ కూడా కేవలం 9 కోట్ల రూపాయలు. కానీ ఇక్కడ ఏఈ స్థాయి అధికారిగా ఉన్నటువంటి నిఖేష్కి సంబంధించిన కార్డు వాల్యూని 17.5 కోట్ల రూపాయలుగా చూపెట్టారు. కాబట్టి ఇంకా పెద్ద మొత్తంలో ఆయన అక్రమాస్తులు కూడబెట్టాడన్నటువంటి విషయాలు ఇంకా ఏసీబీ అధికారులకు సమాచారం వస్తుంది. కొంతమంది బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఎవరైతే పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చారో వారు కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి వాటి ఆధారంగా నిఖేష్ను కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారించనున్నారు. ఇప్పటివరకు మార్కెట్ వాల్యూ ప్రకారం ఆయనకు సంబంధించిన ఆస్తులు దాదాపు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు ఉంటాయనేది కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో నేను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే బినామీ పేర్లతో ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టాడు. ఎందుకంటే నిన్న సోదాలు చేసేటువంటి క్రమంలో దాదాపు 19 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇందులో కేవలం 12 మంది నివాసాల్లో వీరంతా కూడా బినామీలకు సంబంధించిన నివాసాలు. అక్కడ కూడా ఆయనకు సంబంధించిన ఈ నార్సింగిలో హాస్టల్ భవనం కావచ్చు, ఆ తర్వాత మైరాన్ విల్లాస్కి సంబంధించిన నిర్వహణ కావచ్చు, దాదాపు సిటీలో 6 చోట్ల లగ్జరీ విల్లాలు కొనుగోలు చేశాడు. ఇవన్నీ కూడా కొన్ని బినామీ పేర్లతో కూడబెట్టాడు. వాటికి వచ్చేటువంటి రెంట్స్ అన్ని కూడా బినామీ అకౌంట్లోకి పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ బినామీ పాత్రలనే చాలా కీలకంగా భావిస్తున్నారు. బినామీకి సంబంధించిన లాకర్లు రేపు తెరవబోతున్నారు. కాబట్టి ఆ లాకర్లో ఎలాంటి వివరాలు బయటకు వస్తాయనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. రైట్ రంజిత్, అది పరిస్థితి. రేపు లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకెంత అక్రమాస్తులు బయటపడతాయి? ఇంత పెద్ద ఆర్థిక మోసానికి పాల్పడ్డ ఇతగాడికి ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి? వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.